ఎంత లీటర్ నీళ్ళున్నా? లీటర్ నీళ్ళు ఎంత? టిఫిన్ కాళ్ళ నొప్పులు అలా ఏం అనిపించలేదా? కానీ గ్రేట్ కదా, చిన్నపిల్లలు కాళ్ళ నొప్పులు ఏమీ లేదు అనేసి ఇంత ఆనందంగా నడుస్తూ ఉంటారు. అంతా శివమయం. లీటర్ ఎంతనా? 20 రూపాయలు. ఓం నమ శివాయ. శివభక్తులకందరికీ నమస్కారం. నా పేరు శివరామయ్య. నా వయసు 54. నా బరువు 108 కేజీలు. ఇక్కడ మంటలు మండుతున్నాయి చూశారు కదా, అలా ఉంది నాలో కోరిక. పాదయాత్ర ద్వారా శ్రీశైలం మల్లన్నను దర్శించాలని నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక కోరిక. ఈ సంవత్సరం సాహసం చేసి నా పాదయాత్రను సాగిస్తున్నాను. ఆ శివయ్య నా కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మరి పాదయాత్ర ద్వారానే ఎందుకు దర్శించుకోవాలి అని కొందరు నన్ను అడిగినప్పుడు, ఆది శంకరాచార్యుల వారు ఈ దారిన వెళ్ళి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఇది మోక్ష ద్వారం అని ఆయన పేర్కొన్నారు. ఈ ద్వారం గుండా దర్శనం చేసుకున్న వారికి, పాదయాత్ర చేసి దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తున్నది పురాణంలో ఉంది. నేను నా పాదయాత్రను అత్యంత నిదానంగా కొనసాగిస్తున్నాను. ఎక్కడ అలసట వస్తే అక్కడ కూర్చుంటున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. నాకు దారింట కావలసిన మంచినీరు, ఆహారము నేను సిద్ధం చేసుకొని ఈ యాత్రను కొనసాగిస్తున్నాను. చూశారు కదా, చాలామంది భక్తులు ఎలా పాదయాత్ర చేస్తున్నారు. నేనైతే అలసిపోయి ఇక్కడే కూర్చునిపోయాను. ఇక్కడ ముఖ్యంగా మీరు ఒక విషయం గమనించాలి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక శబ్దం వినిపిస్తుంది. అది పాము బుస కొట్టినట్టు. అది పాము బుస అయితే కాదు, నా ఆయాసం వల్ల వస్తున్న శబ్దం. రాత్రి పెద్ద చెరువు నందు బస చేసి తెల్లవారుజామున 3 గంటలకు నా యాత్ర కొనసాగించాను. ఇప్పుడు సమయం తెల్లవారుజామున దాదాపు 5 నుండి 6 కావస్తున్నది. భక్తులు చూడు ఎలా వస్తున్నారో, వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రయాణిస్తున్నారు. నేనైతే షూ వేసుకున్నా కూడా ఇలా నడవలేకపోతున్నాను. శివయ్యను భారం వేశాను, నా యాత్ర సాగిస్తున్నాను. ఆయన చేర్చుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఖచ్చితంగా చేరుకుంటాను. ఖచ్చితంగా ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఓం నమ శివాయ. యూట్యూబ్ ఏం కాదు. కొందరు భక్తులను గమనించారా? కాళ్ళకు బొబ్బలెక్కినప్పటికీ ఎంత నొప్పి ఉన్నా ఆ నొప్పిని సైతం లెక్క చేయకుండా వారి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. శివయ్య పైన ఎంత నమ్మకమో కదా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ
నాలాగే చాలామంది అలసిపోయి కూర్చున్నారు. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి కుర్చీ కావాలి, మంచి మంచి ఆసనాలు ఎంచుకుంటాం. కానీ ఇక్కడ కూర్చోడానికి చిన్న బండరాయి దొరికినా చాలన్న ఆనందపడతాం. చూడండి, అందరూ ఎలా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు తన యాత్రను కొనసాగిస్తున్నారు, మరికొందరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండేలే. ఇప్పుడు మనం సీతమ్మ వారి బావి సమీపంలో ఉన్నాము. ఇక్కడ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కొందరు భక్తులకు ఆహారం అందించడానికి చాలా కష్టపడి వాళ్ళు ఇక్కడికి చేర్చుకొని మనకు ఆహారం అందిస్తున్నారు. కానీ కొంచెం లేటు అయినప్పటికీ ఇక్కడ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయము. డబ్బులు ఇచ్చినా దొరకని ప్లేస్, అటువంటి ప్లేస్లో వాళ్ళు అడవిలోకి ఇంత చేర్చుకొని మన కోసం చేసి పెట్టినారండి. ఇలా మనకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. దోశలు కాలం మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా పెట్టినది? ఆత్మకూరు నుంచి వచ్చారు. మంచి సర్వీస్ బాగుంది. అవును బాబు, మీకు చాలా దూరం అయితే పిక్చర్ నుంచి ఎత్తుకొచ్చారా? ఇది సీతమ్మ బాగుంది. ఇదేనా? ఇది కోరికలకొండ. కోరికలకొండ ఎండింగ్ ఉన్నారు. ఎంత లీటర్ నీళ్ళున్నా? లీటర్ నీళ్ళు ఎంత? 2 వినిపిస్తుందా? మరి అన్న ఒక రూపాయి జోడి అన్న పట్టు జీవా
జోకర్ చేశారు కాదు అదే జోకర్ చేశారు मतलब बर्गर चाहिए बिंदु रावाला లీటర్ ఎంతనా 20 రూపాయలు. ఎక్కడ సీతమ్మాయి కాంచి మూసుకుంటా సెలవులో చూసి మీరు నీళ్ళు పెట్టడం గొప్ప సంగతి లేడు అసలు. డబ్బులు ఇవ్వడం గొప్ప సంగతి కాదు, కానీ నీళ్ళు ఇవ్వడం గొప్ప సంగతి. మీకు తెలియకుండా మూసుకుపోయినా. అవునవును, అదే ఆట పక్క పెట్టాల్సింది. తప్పేం లేదు, అమ్మడం అసలు నీళ్ళు దొరకడమే కష్టం అటువంటి. ఆ పక్క పెట్టాల్సింది అటు లాస్ట్కు. ఎందరో ఉన్నాడు సార్ ఆత్మకూరు నుంచి వెళ్ళాలి. అవునా మట్టి తోలినారు కూర్చోకుండా. चाय शिवा चाय चाय गरम गरम चाय बिस्किट सोंडी चाय शिवा सोंडी चाय चाय शिवा चाय चाय गरम गरम चाय बिस्किट సౌకర్యాలు ఎలా ఉండొచ్చు మంచిగా ఉన్నాయా కొంచెం మెల్లిగా ఇక భీముని కొలనకైతే ఎంటర్ అవుతారు.
యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఈ రోడ్డు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే వచ్చే భక్తులకన్నీ చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? ఓకే అనిపిస్తుందా? ఫుడ్ వాటర్ సరే సరే థ్యాంక్స్ నా. వాటర్ ఇబ్బంది కదమ్మా? ఈ దోశ తీసుకుంటారు సార్? లే మా వాళ్ళు అందరూ ఉంటారు, ఏం పర్లేదు, రండి. వద్దు రండి, ఇటు వచ్చేయండి, ఇటు రండి. సెకండ్ టైం. ఎక్కడి నుంచి నడుస్తున్నావమ్మా? ఎక్కడి నుండి నడుస్తున్నారు? కాళ్ళ నొప్పులు అలా ఏం అనిపించలేదా? కానీ గ్రేట్ కదా, చిన్నపిల్లలు కాళ్ళ నొప్పులు ఏమీ లేదు అనేసి ఇంత ఆనందంగా నడుస్తూ ఉన్నారు. అంత శివమయం. నేను ఇక్కడ పాదయాత్ర శివభక్తులకు ఒక ముఖ్యమైన విన్నపం చేయాలనుకుంటున్నాను. ఇది భీముని కొలను ప్రాంతం. ఈ ప్రాంతం చాలా లోతైన ఏరియా. ఇక్కడ దిగడానికి సరైన రక్షణ వసతి కూడా ఉండదు. ఏ మాత్రం కాలు జారినా లోయలో పడిపోవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా నడచాలి. కాలు కదపడానికి జాగ్రత్త, ఒక పాదం కలిపి చాలా జాగ్రత్త పడాలి. అటువంటి ప్లేస్లో మనం ఇక్కడ మీరు తీసుకొచ్చిన పాదాక్షలను వదిలిపెడుతున్నారు. ఇక్కడ నుండి ఎక్కడ వదిలిపెడుతున్నారు. ఇక్కడ మనం ఒక కాలు మీ చెప్పుల మీద వేసి జారి ముందు ఉన్న భక్తుడి మీద పడితే, ఆ భక్తుడు ముందు ఉన్న భక్తి పడి అక్కడ లోయలో పడితే భవిష్యత్తులో చాలా ఎత్తున ప్రాణ నష్టం సరే అవకాశం ఉంది. అంటే జరుగుతుందని కాదు, ఇది జరిగితే నిజంగా చాలా బాధాకరం అవుతుంది. దానికి కారణం అక్కడ చెప్పులు వేసిన మనదే పాపం అవుతుంది. ఇలాంటి సంఘటన గతంలో అయ్యప్పలో జరిగినది. ఒక భక్తుడు పోయి ముందు భక్తుడిని పడి అలా పడుతూ ఎంతోమంది లోయలో పడి చనిపోయినారు. ఇక్కడ అలా జరగకూడదని ముందు ఉద్దేశంతోనే ఇలా మీకు విన్నప చేస్తున్నాను తప్ప జరగాలని సంఘటన కాదు. ఒకవేళ మీ చెప్పులు వదలాలనుకుంటే అక్కడ కాకుండా ఎక్కడైనా చోట వదిలిపెట్టండి. దారిలో వదిలిపెట్టడం వల్ల అక్కడ చెప్పుల మీద కాలు వేసి జారిపడే అవకాశం ఉన్నది. ఈ విన్నపాన్ని మన్నించవలసిందిగా ప్రతి ఒక్క శివభక్తుని, పాదయాత్ర చేసే శివభక్తుని ప్రాధాయపడుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇది భీముని కొనలో ఉన్న నీటి కొలను. ఇక్కడ కొద్దిపాటి నీరు మాత్రమే ఉంటుంది. ఇక్కడ చాలా మంది శివభక్తులు తమ స్నానాలు చేసి పూజలు చేసుకొని జపాలు చేసుకొని ఉంటారు. ఇటువంటి నీళ్ళను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఇటువంటి నీళ్ళల్లో చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లు వేయడం ఎంతవరకు సబబో ప్రతి ఒక్క శివభక్తుడు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ కూడా పాదయాత్ర భక్తులకు ఒక విన్నపం చేయాలనుకున్నాను. పాదయాత్ర సమయంలో భీముని కొల నుండి పైకి ఎక్కున్నప్పుడు ఇలా అడ్డదారి ఉన్న పైకి ఎక్కడం వల్ల సరైన ఎలాంటి రక్షణ ఉండదు. ఏదైనా కాలు జారి కింద పడితే ఎంత ప్రమాదమో ఒకసారి గ్రహించండి. కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరం తగ్గుతున్న ఆలోచనతోనే ఇలా అడ్డదారిలో ప్రయాణం చేస్తున్నారు. మనం చేసే పాదయాత్ర భగవంతుని కోసం, అది సక్రమంగా చేస్తే మంచిది కదా.
ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? ఒకరు చేస్తారు, ఒకరు చూడండి ఎలా ఎలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నారు. జాగ్రత్తగా చేయండి. ఓం నమః శివాయ. మజ్జిగ 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 మజ్జిగ. ఇది కైలాస ద్వారం అంటారు. ఇక్కడికి చేరుకునే వెంటనే మన అలసందంతా తీరి హాయిగా అనిపిస్తుంది. ఇక్కడికి చూడడమే చాలా కష్టం. ఇక్కడ చేరిన హాల్లో చాలా హాయిగా పొందుతారు. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు ఆటోల్లో కానీ తమ వెహికల్లో కానీ శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆటో వసతి కలిగి ఉంటుంది. నేను కూడా ఈ చేరిన వెంటనే ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని శ్రీశైలం వెళ్దామనుకున్నాను. ఎందుకంటే చాలా అలసిపోయాను. చాలా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను ఇక్కడ చేరుకున్న వెంటనే. కానీ ఆ శివయ్య మహిమ ఏమిటో అక్కడ కనిపించిన శివలింగానికి దర్శించుకొని ఆ కైలాస ద్వారం దాటి అవతలికి చేరుకున్న వెంటనే నాలో ఉన్న అలసట మొత్తం మాయమైపోయింది. నాలో ఎలాంటి అలసట కానీ ఆయాసం కానీ ఏమీ లేవు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలనుకున్నవన్నీ తిరిగి పాదయాత్ర ద్వారానే నేను నా పాదయాత్రను కొనసాగించాను. ఇక్కడ చేరుకున్న భక్తులకు అన్ని రకాల వసతులు ఉంటాయి. ఇక స్నానం కోసం నీళ్ళు, మంచినీళ్ళు, అన్నదానము, ఎవరన్నా బయట ప్రపంచాలనుకున్న వాటికి ఉచిత భోజన వసతి ఉంటుంది. ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, పండ్లు పలహారాలు తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి నడవలేని వాళ్ళ ఆటోల్లో, ఉచిత బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. ఓం నమః శివాయ.
అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటారు. దయచేసి భక్తులు అన్నాన్ని ఇలా వృధా చేయకూడదని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. ఎలాగైతే నేను సాక్షి గణపతిని చేరుకున్నాను. అక్కడ ఉన్న గణపతికి చెప్పాను, అయ్యా నేను పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరాను. మీ తండ్రి గారికి తెలియజేయండి, ఆయనకు ఎంతోమంది భక్తులు ఉంటారు, నన్ను గమనిస్తాడో లేదో ఒకసారి నా పేరు ఆయనకు చెప్పండి అని కోరుకున్నాను. నిజంగా ఆయన చెప్పినట్టున్నాడు. ఇప్పుడు శ్రీశైలం చేరుకున్నాను. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగినది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.